ఒసే ఏం చేస్తున్నావే? ఒసే ఇప్పుడు నాకు లెక్చర్ వీకకి. ఇప్పుడు ఎందుకు కాలుస్తున్నావు? ఆఫీస్లో స్ట్రెస్సే. అంటే ఇప్పుడు ఇది కాలుస్తే స్ట్రెస్ పోతుందా? ఒసే 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 ఒక అమ్మాయి అటు ఇటు తిరుగుతూ ఇంత కష్టంగా సిగరెట్ కాలుస్తుందంటే పక్కాగా పెద్ద ప్రాబ్లంలోనే ఉన్నట్టుంది. ఆ ప్రాబ్లం ప్రొఫెషనల్ అవ్వచ్చు లేదా పర్సనల్ అవ్వచ్చు. పొరపాటు పర్సనల్ అవుతే మాత్రం ఆ కథే మన కథ అవ్వబోతుంది. ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేయండి. ఏమైంది? ఇంట్లో ఏమన్నా అన్నారా? కాదంట. సో నెక్స్ట్ ప్రొఫెషనలే. ఆఫీస్లో టెన్షనా? అయ్యో ఇది కూడా కాదంట. అయ్యి బాబాయ్ మిగిలిన లవ్వే. లవరే అయ్యి ఉంటాడు. ఫనీ ఏమన్నా అన్నాడా? కాదు. వాడే ఆన కొడుకే. పాపం పాప చూడు ఎలా తాగిస్తుందో. వాడి వల్లే. మరి ఏమైంది? వివేక్, స్టాప్. వీడెవడు మధ్యలో ఇంతలా కాల్ చేస్తుంది? బాయ్ ఫ్రెండ్ కాదు, బాసు కాదు. సంథింగ్ ఇంట్రెస్టింగ్. చూడాలి. రిజ్యూమ్ చేయండి ఇంకా. వన్ మోర్. యూఆర్ ఆల్రెడీ హై మ్యామ్. ఇవ్వు బే. మ్యామ్ బిల్. విచిత్ర సలహాలు ఇస్తున్నావు కదా, నువ్వే ఉంచుకో. సారీ మ్యామ్. ఏంటి ఇలాంటి కళ వచ్చింది? అమ్మో, లేచి పూజ చేసుకోవాలి. నీ అవతారం ఏంటి? ఈ బాటిల్స్ ఏంటి? ఎప్పుడు మొదలు పెట్టాలో తెలియకపోయినా అట్లీస్ట్ ఎప్పుడు ఆపాలో తెలియాలి కదా. ఒసే పొద్దున్నే మొదలు పెట్టకే. నీలాంటి వాళ్ళు రాత్రికి ఆపకపోతే నాలాంటి వాళ్ళు పొద్దునే క్లాస్ పీకడం మొదలు పెడతారు. ఇదంతా క్లీన్ చేసి ఫ్రెష్ అవ్వు. నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. అంతలోపు ఇదంతా క్లీన్గా లేకపోతే అసలు ఇంత క్లారిటీ ఉన్న అమ్మాయిని అంతలా కన్ఫ్యూజ్ చేశాడంటే అబ్బో ఆడెవడో గాని మామూలుడు కాదు. ఇంక ఓపెన్ చేయండి అయ్యా హీరోని. హలో, చెప్పరా. దిగడము అయింది, నువ్వు చెప్పిన ప్లేస్కి ఆటో ఎక్కడము అయింది. సర్లేరా, పెద్ద రాడ్గాడు. సాధారణంగా మనం అనుకున్నవన్నీ జరిగితే హీ వాజ్ బార్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్ అని అంటారు. ఒకవేళ అనుకున్న వాటిలో ఏది జరగకపోతే హీ వాజ్ బార్న్ విత్ ఐరన్ లెగ్ అంటారు. డౌటే లేదు, నేను సెకండ్ క్యాండిడేట్నే. నా పేరు వివేక్. సరే అని ఐపీఎల్ని నమ్మి బెట్టింగ్ వేస్తే అవి పాయే. పోనీ వడ్డీ వ్యాపారం స్టార్ట్ చేద్దామని మా ఫ్రెండ్ని నమ్మి వాడికి మనీ ఇస్తే వాడు కాల్స్ ఎత్తడమే మానేశాడు. హలో, నాన్న. జాబా? సరే నాన్న. ఏంటో అనుకోకండి, కాల్ సెంటర్లో జాబ్ వచ్చిందని కాల్ చేశాడు. ఆ దరిద్రం కూడా చూడండి. హాయ్ సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఇచ్చిన స్క్రాచ్ కార్డ్ పని చేయట్లేదు సరిగ్గా, ఇంకోటి ఎవరా? ఏంద్రా? హాయ్ సార్, చెప్పండి. అన్న, నాకు కాలర్ ట్యూన్ కింద ఆర్జీబీ డైలాగ్స్ కావాలి బ్రో. ఏందన్నా, ఆర్జీబీ డైలాగ్స్ కావాలా? మాల్కో సౌండ్స్ ఏమొద్దా? అన్న,
సాంగ్స్ అంటే గుర్తొచ్చింది, నాకు విక్రమ్ బీజిఎం కావాలన్నా. రే ఎక్కడ దొరికారా మీరంతా? ఈ జాబ్ కూడా పాయ్. హలో, ఏం చేస్తున్నావురా? ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా. ఆలోచించేదేదో హైదరాబాద్ వచ్చి నా ఫ్లాట్లో ఆలోచించు. ఏంటి హైదరాబాద్కా? నీ తక్కువలో ట్రయల్స్ ఆపి చక్కగా మా ఆఫీస్లో జాబ్ చేయి. అంతా మాట్లాడేశారు. సరే. హ్మ్. ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉండబోతుందో. బిల్డింగ్ బాగానే ఉంది, అయితే మన శకనం బాగుందన్నమాట. మా వాడు ఇందులో ఉంటున్నాడంటే వీడు బాగానే సెటిల్ అయ్యాడు. మెల్లగా నువ్వు కూడా సెటిల్ అవ్వాలరా. ఓకే ఓకే పర్లేదు. ఏంటి పర్లేదు, పిచ్చి పిచ్చిగా ఉందా? చూసుకున్నాడు. నన్ను బుద్ధి తనే తిట్టిందేంటి? హలో, ఏం లేదు, బాయ్. అమ్మాయి గుద్దింది, మళ్ళీ శకనం బాగుంది. అయినా తను మాట్లాడుతుంటే మొత్తం స్లో మోషన్ కనిపిస్తుంది ఏంటి? రే వీర వెంకట నాగ సత్య ప్రతాప సాయి మణికంఠ వర్మ. ఓకే ఓకే ఉత్తి వర్మ, లోపలికి వెళ్దాం పదా. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. అయినా నీ గురించి ఆఫీస్లో మాట్లాడేశాను. జస్ట్ ఇంటర్వ్యూకి వస్తే చాలు, ఓకేనా? నేను వచ్చేసా కదరా, సెట్ చేద్దాం. అదేరా అయ్యా నా భయం కూడా. సరే కానీ పందిలాగా బెడ్ కత్తుక్కోకుండా తొందర వచ్చేసాయి, ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ. కమ్ ఇన్. సిట్ డౌన్. నీ పేరు మహేంద్ర వివేక్ కదా? అవును సార్. వర్మ నాకంతా చెప్పాడు. ఓ అయితే సాలరీ ప్యాకేజ్ మాట్లాడుకుందామా సార్? బాగా ఫాస్ట్గా ఉన్నావుగా. మా ఫ్రెండ్స్ కూడా అదే అంటారు సార్. చూడు, నీకు జాబ్ ఇవ్వటం ఇవ్వకపోవడం అనేది నీ చేతిలోనే ఉంది. నీకు 1 month వర్క్ చేసే ఛాన్స్ ఇస్తాను. వర్క్ బాగుంటే కంటిన్యూ అవుతావు, లేదంటే కష్టం. సో ఆలోచించుకో. ఓ 1 month? 1 month 1 month సాలరీ ఇస్తారా సార్? ఈ క్వశ్చన్కి కూడా 1 month తర్వాతే ఆన్సర్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈడేంది పందిలా తింటున్నాడు? ఏమైందిరా? ఏమన్నారు ఆఫీస్లో? ఏదో తెలియనట్టు అడుగుతావు ఎందుకురా, చెప్పే ఉంటాడుగా. సరేలేరా, 1 month ఆగమన్నాడు. ఈ 1 month బాగా కష్టపడి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, అంతే, సింపుల్. నీకు అలా ఉందిరా, నా బాధ ఎవరు చెప్పుకోను. అయినా నువ్వు చూసుకుంటావులేరా. రేయ్ అలాంటి ఫిట్టింగ్లు పెట్టకురా బాబు, నాకు అసలుకే చాలా వర్క్ ఉంది. అలా అంటావేంట్రా? నాకు తెలుసు నువ్వు చూసుకుంటావు, నువ్వు నా బావవిరా. ఎవడ్రా? హే స్లోమా పాప. ఏంటిది? ఇల్లు అనుకుంటున్నారా, ఇంకేమైనా అనుకుంటున్నారా? చెప్పులు ప్రాపర్గా పెట్టుకోవడం కూడా రాదా? సారీ అండి. ప్రాపర్గా ఇక్కడి నుంచి పెట్టుకోండి. రేయ్ చెప్పులు అలా ఇసురుతావేంట్రా, మంచిగా పెట్టుకోవచ్చు కదా. ఎవర్రా అమ్మాయి? ఫ్లాట్ ఓనర్, కొంచెం క్రాక్. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఏంట్రా, నాకు మొత్తం స్లోమోలో కనపడుతుంది. అరే నువ్వు ఇలాంటి వేషాలు అయ్యాకరా బాబు, నీకు దండం పెడతా. రే అది కాదురా, తను చాలా చాలా కోపం ఎక్కువ. వదిలేరా. ఏ అది కాదు. ఎహరా దా లోపలికి. మీ సారీస్ భలే ఉంటాయండి. మీ పర్సనాలిటీ బాగుంటుంది కాబట్టి ఈ రేంజ్ లుక్ వచ్చిందేమో. రే అసలు ఎవర్రా నువ్వు? లాస్ట్ వీక్ కాల్ చేసావు, మా అక్క పెళ్ళుంది, డిజైనర్ వేర్ శారీ కావాలని చెప్పావు. సరే ఏ డిజైన్లో కావాలి అని అడిగితే మీ ఇష్టం అన్నావు. సరే ఫోన్లే తెలియదేమో అనుకున్నా. ఏ రేట్లో కావాలని అడిగితే అది కూడా మీ ఇష్టం అని అన్నావు. నేనేమైనా పిచ్చి దానిలో కనపడుతున్నానా? చెప్తానా కొడక? అవును,
అసలు ఎవరింట్లోనూ అబ్బాయిలకి చీర జాకెట్ల పనులు చెప్తారా? అసలు నా పేరేంటో తెలుసా? చారుశీల. తేడా వస్తే చీరేస్తా. అమ్మో, ఈ చారు నిజంగానే చీరేసేలా ఉంది. మావాడు చెప్పింది కరెక్టే. పెట్టు ఫోన్. అరే రారా అయ్యా, వస్తున్నా, ఆగ్రా. పోదాంపా. రే, పైన లాకెట్ మర్చిపోయా. నువ్వు వెళ్ళి వేసిరావా, నేను బయట ఉంటా. నీ చిన్నప్పటి నుంచి అంతే. ఇప్పుడు నేను పైన దాకా పోవాలి. పోరా. హాయ్. ఏంటండి మీరు ఆఫీస్కేనా? సేమ్ పించ్, నేను కూడా ఆఫీస్కే. అయినా ఏంటండి మిమ్మల్ని చూస్తుంటే నాకు మొత్తం స్లో మోషన్లో కనిపిస్తుంది. ఎందుకంటారు? అంటే నాకే అలా అనిపిస్తుందా, మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఓకే ఓకే, ఈవినింగ్ కలుద్దాం, సరేనా? బాయ్ బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ చారు. వెళ్దామా? ఓవర్ చేయకు, అది నేను పట్టించుకోలేదు, నాకు తెలుసు. అంత కరెక్ట్గా ఎలా తెలుసురా? తను అంతే, ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరితో అలాగే ఉంటుంది, ఆఖరికి తన రూమ్మేట్స్తో కూడా. మనం మాట్లాడిద్దాం. మన ఆఫీసే అనుకుంటా కదా. మన ఆఫీసే కానీ మన ల్యాప్టాప్ బ్యాచ్ కాదు, బట్టల బ్యాచ్. అర్థం కాలే. అదేరా, ఫ్యాషన్ డిజైనింగ్. అవునా? చెప్పాలి కదా మరి. మనకు అర్జెంటుగా 2 జతలు బట్టలు అవసరం ఉన్నాయి, సాయంత్రం బ్రేక్ ఇద్దాం. అంత సీన్ లేదు కానీ లోపల ఉన్నాడు ఎవడో తెలుసా? ఎవడు? డ్రైవర్ అయి ఉంటాడు. డ్రైవర్ కాదు, తన లవరు. లవరా? చీద్దినమ్మా జీవితం. ఊరు మారినా అదృష్టం మారలేదన్నమాట. ఇలాంటప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఏమనిపిస్తుంది? ఎవ్రీ టైం when I say hi to luck, it gives me damn fuck. మా నోడు దరిద్రం అంటే ఏంటి అనుకున్నాం కానీ గట్టిగానే తగులుకుంది. చూద్దాం. ఫనీ, శారీయా డ్రెస్సా? ఏం వేసుకోను? నీకు నచ్చింది వేసుకోచారు. కలర్ అయినా సెలెక్ట్ చేయొచ్చు కదా. నీ ఇష్టం. ఎప్పుడు నా ఇష్టం అంటావేంటి? నువ్వేం సెలెక్ట్ చేయవా? యు నో వన్ థింగ్, గర్ల్స్ ప్రిఫర్ దేర్ బాయ్ ఫ్రెండ్ సజెషన్ మోర్ దాన్ దేర్ ఓన్ అంట. అది ప్లేస్ అయినా, కలర్ అయినా, ఏదైనా. చారు, ఇలాంటి కామిక్స్ ఎక్కడ చూద్దామేంటి? కామిక్సా? మరి లేకపోతే ఏంటి? ఎవరు నచ్చిందా వేసుకుంటే సరిపోద్ది కదా. అయినా చారు, నీ ఇష్టమే నా ఇష్టం అనుకుంటే నా ఇష్టంతో పనేమని చెప్పు. అబ్బో, ఎక్కడ నేర్చుకున్నావేంటి పోయట్రీలు? లైబ్రరీలో. కొంచెం కాఫీ పౌడర్ ఇస్తారా? కొంచెం షుగర్ కూడా. యాక్చువల్లీ మిల్క్ కూడా లేదు, చూసుకోలేదు. ఏమనుకుంటున్నావు? ఇది ఇల్లు అనుకుంటున్నావా, కిరాణా స్టోర్ అనుకుంటున్నావు? ఊరికే వస్తున్నావు. నీకేంటి నొప్పి? ఇచ్చే తను కదా. ఏంటి అరుస్తున్నావు? నేను నీ హెచ్ఆర్ని మర్చిపోయావా? హెచ్ఆరా? ఇది నా కర్రా, అది ఆఫీస్లో, ఇక్కడ కాదు. నీ పని ఇలా కాదురా, చెప్తా. ఏం చెప్తావు? ఏం చెప్పా? సింప్లీ దొంగ మొహంలాగా. అరే తిట్టుకుంటారా అయ్యా? ఏయ్, ఏం పర్లేదురా, మన గురించి ఆలోచిస్తే చాలు. అసలు చారు ఆలోచనలో ఉండడమే మన ఫస్ట్ స్టెప్. అబ్బా, ఏంటే ఈ వింటర్ సీజన్ అంతా దోమలు.
ఇలా సగం సగం బట్టలేసుకుంటే కుట్టవా? అరే వాళ్ళు దోమల గురించి మాట్లాడుకుంటుర్రా. ఆగు. బేబీ దిస్ ఈస్ ట్రెండ్. నువ్వు కూడా ఫాలో అవ్వు. నీ ఫాలోవర్స్ని పెంచుకో. నీ బాయ్ ఫ్రెండ్ ఆటోమేటిక్గా లైన్లో వచ్చేస్తాడు. నాకేం అక్కర్లేదు. మా వాడికి ఇలా ఉంటేనే ఇష్టం. తన కోసం కాదు, నీ కోసం ఉండు. తనతో లైఫ్ లాంగ్ ఉండాలి. ఇద్దరు ఇష్టాల్ని గౌరవించి పాటించాలి. 20 years పేరెంట్స్ చూసుకుంటే 60 years హస్బెండ్ చూసుకోవాలి. తన కోసం ఈ మాత్రం చేయలేను. చూసావా, అలా ఉంటుంది మన సెలెక్షన్. అందుకేరా ఈ అమ్మాయిని అస్సలు వదులుకోలేము. సర్లే, ముందా ఫోన్ ఎత్తు. సరిపోయింది. హలో, తిన్నావా? నేను ఇంకా ఇంపార్టెంట్ ఏమో అనుకున్నా. అదేంటి, ఇంపార్టెంట్ అయితేనే మాట్లాడాలా? నువ్వు నేను ఏమైనా బాస్ క్లయింటా ఏంటి ఇంపార్టెంట్ వాటికే మాట్లాడుకోవడానికి? బేసిక్ లైఫ్ థింగ్స్. కనీసం నేను తిన్నావా అని అడిగావా? సరే, తిన్నావా? తిన్నా. అవును, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? ఎవరు? పోస్ట్ చేసావు కదా, తను. తను నార్మల్ ఫ్రెండ్. ఈ నార్మల్ అన్న మాట వింటే చాలా చిరాగ్గా ఉంది. మీరన్నీ ఇంటెన్షన్తో అనేసి నార్మల్ అని భలే అనేస్తారు. అదే మేం చేస్తే మాత్రం గోల గోల చేస్తారు. ఇప్పుడు ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? అయినా నువ్వు నీ ఫ్రెండ్స్ చిల్ అవుతున్నావు. నా ఫ్రెండ్ అమ్మాయి, అబ్బాయి కాదు. ఇలానే అంటావు. ఏంటి వీడు ఫోన్ పెట్టేశాడు? కనీసం మాట్లాడాలని కూడా లేదు. ఫోన్ పెట్టేశాడు కొంచెం కూడా ఆలోచించకుండా. రారాయ్యా. అసలు ఎందుకు నాకు బాధగా ఉంది? అసలు ఫనీ నిజంగా సీరియస్గా ఉన్నాడా? ఒకవేళ నా మీద ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పేచ్చు కదా. ఇంట్లో మాట్లాడి పెళ్ళికి ఎందుకు ఒప్పించాడు? ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎప్పుడు తెలుస్తాయో ఏంటో. తనేంట్రా వాడికి పడిపోయింది. అరే నువ్వు ఇంకా దాని గురించి ఆలోచించడం ఆపలేదారా? ఎలా ఆపుతారా? రావడమే స్లో మోషన్లో వచ్చింది నా లైఫ్లోకి. అంత ఈజీగా పోదు. అరే నువ్వు ఎంత ట్రై చేసినా అమ్మాయి కమిటెడ్ రా. రే చూసావుగా, తను వాడితో హ్యాపీగా లేదురా. ఉంటే నేనే తప్పుకునేవాడిని. తను హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. తనని ఎలాగైనా మన సైడ్ తెచ్చుకోవాలిరా. ఎలా రా? జనరలీ రిలేషన్షిప్స్లో కాంప్లికేషన్స్ ఉంటాయి, కానీ వీళ్ళ రిలేషన్షిప్పే కాంప్లికేటెడ్గా ఉంది. సో ఈజీలే. వాడిని తప్పించడం ఈజీయే కానీ చారుతో అంత ఈజీ కాదు. రే ఆ అమ్మాయి బంగారం రా, తనకి అన్నీ తెలుసు. ఏదో టైం బాగాలేక వాడికి పడిపోయింది అంతే. మనం వచ్చాంగా, సెట్ చేసేద్దాం. ఏమోరా, స్వార్థంగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. తను హ్యాపీగా ఉండాలనుకోవడం స్వార్థం అయితే నేను స్వార్థపరుణ్ణే. స్వార్థంగానే ఆలోచిస్తా. ఓకేనా? రే జల్దీ రారా, లేట్ అవుతుంది. రే కాసేపు ఆగరా, చారుని చూసి వెళ్ళిపోదాం. అరే లేట్ అయితే మధు ఊరుకోదురా. రే చూసావుగా, రాత్రి తాగేసి పడుకుంది, ఇంకా లేసే ఉండదు అది. అది కానీ వినిందంటే గోవిందా గోవిందా. గోవిందా గోవిందా. చారు బయటికి రావాలి. అరే ఒక్క నిమిషం. అరే ఏమైందిరా? రే ఇంకా లేవలేదనుకుంటారా? సరే పద, ఈవినింగ్ చూసుకోవచ్చు కానీ. రేయ్ ఏమైందిరా అటు ఇటు తిరుగుతున్నావు? రే మధు నెంబర్ ఉందా? ఉంది. ఇవ్వు.
ఇదిగో. హలో మధు, ఎక్కడున్నావు? అరే నన్ను ఇరిటేట్ చేయకు, చాలా టెన్షన్గా ఉంది. ఏ చారు వద్దు. చారువా? చారుకేమైంది? హలో హలో. ఏయ్ ఏమైందిరా? ఏమోరా, నాకేం అర్థం కావట్లేదు. నాకు టెన్షన్గానే ఉంది. ఇంటికి వెళ్దాం పద. సరేదా. రే ఎక్కడ్రా వీళ్ళు? రే రే వచ్చేస్తున్నారా? ఏ మధు, ఎక్కడికి వెళ్ళావు? హాస్పిటల్కి. ఎందుకు? చారుకి ఫీవర్. అలా ఒక్కళ్ళే వెళ్తారబ్బా. ఇక్కడ ఇద్దరం అబ్బాయిలు ఉన్నాం కదా. ఏమన్నా అవసరం అయితే మేము ఉంటాం కదా. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవడంలో తప్పు లేదు. నువ్వెందుకు సీరియస్ అవుతున్నావు? అరే అలా కాదబ్బా, తనకేమన్నా అవసరం అయితే నువ్వు పక్కన ఉంటావు, మేము వెళ్ళి తీసుకొస్తాం. అలా ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తావు? ఆపుతారా మీ గోలా? పైకి వెళ్ళి మాట్లాడుకుందాం, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. రేయ్ పైకి పోదాం దా. రే నేను ఇక్కడే ఉంటారా, నువ్వు వెళ్ళు. సర్లే సావు. ఏంటి సీరియసా? అది నేను అడగాలి. ఏమైంది? సీరియసా? ఏం లేదు, జస్ట్ ఫీవర్. అమ్మా. డోంట్ స్కిప్ ద క్వశ్చన్. ఆర్ యూ సీరియస్ అబౌట్ చారు? అవును మధు, చాలా. అరే అది అసలే ఒక రిలేషన్షిప్తో బాధపడుతుంది. దాని ఫీలింగ్స్ చాలా సెన్సిటివ్. ఈ టైంలో డిస్టర్బ్ చేయకు. నేనేం అలా చేయను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే? నీ మీద నమ్మకంతో వదిలి వెళ్తున్నా. ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది. చారు జాగ్రత్త. తేడా చేసావో తెలుసు కదా ఏం చేస్తాను. శాలరీ రాకముందే జాబ్లోంచి పీకేస్తావు, అంతేగా? ఏం మాట్లాడాలి? సారీ చారు గారు, ఆ రోజు చూసుకోకుండా గుద్దేశా. పర్లేదు. అవును చారు గారు, మీరేం చేస్తుంటారు? ఫ్యాషన్ డిజైనర్. ఓ, జనరలీ ఫ్యాషన్ డిజైనర్స్ అంటే పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఉంటారు కదా. కానీ మీరు మాత్రం లక్ష్మీదేవిలా భలే పద్ధతిగా ఉంటారే. నాకు ఇలానే ఇష్టం. యు నో ఓల్డ్ ఈస్ గోల్డ్. అవును, కానీ అందరికీ సెట్ అవ్వండి. మీ మధుకైతే అసలుకే సెట్ అవ్వవు. మీ హెచ్ఆర్ కదా. అంటే అక్కడ కదా, ఇక్కడ కాదు. ఎవరో బెల్ అయ్యో కొడుతున్నారు. పర్లేదండి, నేను చూస్తా కదా. ఓయ్ వివేక్, ఒకసారి ట్రావా. ఓయ్ అబ్బాయి, వస్తున్నావా? చారు గారు వస్తున్నా. నీకెన్నిసార్లు చెప్పాను అబ్బాయి, చారుగారు అని పిలవద్దని. చారు అని పిలవచ్చు కదా. నేను నీకు అక్కలాగా, నువ్వు నాకు తమ్ముళ్లాగా ఉంది. అక్క చిచి. అవును, పిలిచారు. ఎనీ హెల్ప్? హెల్ప్ నాకు కాదు, వాటికి. వెయిట్ ఎక్కువ ఉందని పిలిచాను. హెల్ప్ చేస్తావేమోనని. ఏంటి దానికోసం పిలిచారా? నేను ఇంకా దేనికు అనుకున్నా. దేనికి? అది నిన్న హెల్ప్ చేశా కదా, దానికి థ్యాంక్ యూ చెప్పడానికి పిలిచారేమో అనుకున్నా. థ్యాంక్స్. పట్టుకో. ఏం మాట్లాడాలి? చారు గారు, ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? థ్యాంక్స్ ఫర్ యూర్ హెల్ప్. ఇంకేమైనా హెల్ప్ కావాలంటే పిలుస్తాను. అయ్యో అది కాదు, నేనేదో క్యాజువల్గా. ఏం కంగారు పడకు, ఇప్పుడే పిండాం కదా, ఆరిపోతాయి. నేనేమడిగా, తనకేమర్థమైంది? ఓయ్ అబ్బాయి, ఒకసారి ఇలా వస్తావా? ఏంటి ఈసారి ఎవరిని ఆరబెట్టాలి? ఏంటి? ఏం లేదులే. సరే, మార్కెట్కి వెళ్ళి ఇవి తీసుకురా. ఏంటి మీ మెయిడ్ ఇంకా రాలేదా? మా ఇంట్లో మెయిడ్ లేదు. మీ ఫ్రెండ్ ఉందిగా మధు. అది నీ హెచ్ఆర్, గుర్తుపెట్టుకో. అంటే అప్పుడప్పుడు జోక్స్ ఏమని చెప్పారు కదా, అందుకని.
సరే, కొంచెం అవన్నీ తీసురా, సరేనా? అబ్బో పెద్ద లిస్టే. చారు, అన్నీ ఉన్నాయేమో చూసుకో. ఏమైనా మిస్ అయితే చెప్పు. బిల్ కూడా అందులోనే ఉంది. థ్యాంక్స్. ఉత్తి థ్యాంక్స్ అయినా? మరి ఇంకేం కావాలి? నీ చేత్తో మంచి కాఫీ పెడితే. అయ్యో, ఇంట్లో పాల్లేవే. అదే ఉంటాయా లేవో అని నేనే తీసుకొచ్చా. ఇదిగో. ముందే ప్రిపేర్ అయ్యి వచ్చావా? మా హెచ్ఆర్ఎల్ నేను మాట్లాడతా. హలో. ఏయ్, చారు ఫోన్ ఏంటి నీ దగ్గర? రుకో జరా, సబర్ కరో. తనకేదో హెల్ప్ కావాలంటే వచ్చా. అయినా తను నాకు కాఫీ పెడుతుంది, డిస్టర్బ్ చేయక. ఏడ్చావులే కానీ 10 minutesలో వస్తున్నా అని చెప్పు. నువ్వు రావడం ఎందుకు? ఆఫీస్లో మన వర్క్స్ ఉంటే చూసుకో కదా. అది ఎప్పుడో అయిపోయింది. ఆ యూఎస్ క్లయింట్తో మీటింగ్ అన్నావు. మార్నింగే అయిపోయింది. ఆ కమర్షియల్ యాడ్ అన్నావు. అది పోస్ట్ పోన్ అయ్యింది. అరే బావా, మాతో నీతో హైక్ గురించి మాట్లాడాలంట. అవునా? అబ్బా, నాకు 10,000 హైక్ ఇస్తే బాగుంది. నా బుర్ర తినేస్తుందిరా, ప్లీజ్ మేనేజ్ చేయరా. హలో మేడం, బాగున్నారా? బీర్లు రేట్లనే ఉన్నాయి మేడం. అరే నీకేమైనా పిచ్చా? నీకు జాబ్ పోతుంది చెప్తున్నాను. అబ్బా, ఇప్పుడు చారు ఇచ్చిన కాఫీ తనతో టైం స్పెండ్ చేస్తుంటే ఎంత బాగుంటుందో. బేబీ, when I say hi to luck, it gives me damn fuck. ఇది కదరా దరిద్రం అంటే. చారు, నేను నీతో చాలా మాట్లాడాలి, కూర్చో. నేను చాలా మిస్ అయ్యాను. ఇంకో వారం తర్వాత రావాల్సింది. వర్క్ ఉండే అబ్బా, లేకపోతే నేను వదిలేసి ఉంటానే చెప్పు. మాటలు మాత్రం కోటలు కాదు, కొండలు కూడా దాటేస్తాయి. ఇతనెవరు? చెప్పలేదు కదా, తిను మన పైనింట్లో టెనెంట్. ఓ హాయ్ బ్రో. హాయ్. మీరిద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. లేదు లేదు, అదంతా కాదు. మీటింగ్ ఎలా అయింది చెప్పు. బానే అయింది కానీ ఈ హెడేకే పోవట్లా. కాఫీ ఇచ్చు కదా. టాబ్లెట్స్ తీసురానా? కాఫీ చాలు. హాయ్. థ్యాంక్స్. ఇంకేంటి? అది సరే, నేను లేనని బాగా ఎంజాయ్ చేసినట్టు. చారు, నువ్వు లేకుండా ఎంజాయ్ చేస్తానో చెప్పు. సరే, జోక్ చేసా. అయినా నువ్వేంటి డల్గా ఉన్నావు? కొంచెం హెడేక్గా ఉంది. హెడేకా? టాబ్లెట్ తేనా? వద్దు. టాబ్లెట్ ఏంటి? దానికి ఇంకా ఫీవరే తగ్గలేదు. హే మధు, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నా, దాన్ని చూసుకో. నేను బానే ఉన్నా. ఇంతకేమైంది? ఎక్కువ ఆలోచించి. అదే ఎందుకు? కొంచెం ఆఫీస్లో వర్క్ స్ట్రెస్. చారు, నీకు ఎన్నిసార్లు చెప్పాను దేని గురించి ఎక్కువ ఆలోచించగానే. మనకు ఉండాల్సి మనకు ఉంటుంది. ఆ జాబ్ పోతే ఇంకో జాబ్. ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉండు. నేను అదే చెప్తున్నా, అది వినట్లే. ఎక్కువ అంటూ ఆలోచించకే, చెప్తున్నాడు కదా. ప్లీజ్. నీకు లేదా కాఫీ? తాగేశాను. థ్యాంక్స్, నైస్ కాఫీ. సరే చారు, రేపు మన గెట్ టుగెదర్ ఉంది, నువ్వు రెడీగా ఉండు, సరేనా? సరే, నేను ఇప్పుడే వస్తా. ఎక్కడికి? నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తే నువ్వు తినకుండా వెళ్ళిపోతావా? ఫ్రెష్ అయిపోయి వస్తా. అదేదో ఇక్కడే చేయొచ్చు కదా. నువ్వు వెళ్ళు, నేను టవల్ తీసుకొని వస్తా. సరే రా మరి. నువ్వెక్కడికి? తినేసి వెళ్ళు. నీ బాయ్ ఫ్రెండ్కి పెట్టు. అరే, నేను ఫ్రెష్ అప్ అయి తినేవాడిని కదా. తినేసిన తర్వాత ఫ్రెష్ అవ్వు. సరే ఆగు, హ్యాండ్ వాష్ చేసుకొని వస్తా.
చారు ఏంటి ఎలా ఉంటున్నావు అసలు? అవన్నీ నీ దగ్గర ఉంచు. అది కాదు, అలా ఎలా వదిలేస్తావు? టైం వచ్చినప్పుడు మాట్లాడదాం. అలా అనే ఇంతవరకు తెచ్చుకున్నావు. నేను నీకు కాల్ చేస్తాను, అప్పుడు రా. నాకు అసలేం అర్థం కావట్లేదు. ఎక్కువ ఆలోచించకు, నేను వస్తున్నాను. చారు, నేను వెళ్ళి కొద్ది రోజులే అయినా నాకు చాలా రోజులు అయినట్టుంది. అక్కడ నీ ఆలోచనలే. నేను రియలైజ్ అయింది ఏంటంటే నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను. ఐ రియలీ లవ్ యూ. నువ్వు అంటావేంటి? ఏం లేదు, ఏదో ఆలోచిస్తున్నా. ఏం ఆలోచిస్తున్నావు? ఎక్కువ ఆలోచించుకో, సరేనా? మనం బయటికి వెళ్దామా? ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? కొన్ని పనులున్నాయి. ఏమైంది దీనికి? బా ఏమందం రా, రోజుకో పిల్ల పడిపోతుంది. మెయింటైన్ చేయలేక చచ్చిపోతున్నా. రేయ్ తూ తూ తూ. ఏమొచ్చిందిరా అలా దయ్యంలో అరుస్తున్నావు? చారు ఏడుస్తుందిరా. ఏడుస్తుందా? దేనికి? తెలీదు, మాట్లాడదాం పదా. సరిపోదాం పద. చారు, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయితో మాట్లాడదాం. ఎప్పటి నుండి జరుగుతుందో. ఒక్కళ్ళనైతే అడగచ్చు, అంతమందిని ఏమని అడుగుతాం? అంతమంది ఏంటి అసలు? చూసావుగా ఫోన్లో ఎంతమంది ఉన్నారో. ఎవరినని అడుగుతావు? అడిగి తెలియని నిజాలు కూడా తెలుసుకొని ఇంకా బాధపడాలా? ఊరుకోవే, నువ్వు మాట్లాడకు. నువ్వు బాధపడితే నేను చూడలేకపోతున్నా. అయినా ఎంత బాగా చూసుకున్నావు. ఎట్టంటే అటు తిప్పావు. ఏం కావాలంటే అది కొనిచ్చావు. వాళ్ళ అమ్మ నాన్న నెత్తిపైన పెట్టుకొని చూసుకున్నావు. అయినా అంతకు మించి చచ్చేంతలా ప్రేమించాను. అలాంటిది వేరే అమ్మాయితో ఉంటే ఊహించుకోలేకపోతున్నానే. సరే వదిలే, ఏడుస్తున్నారు. నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. అది కాదు, తను ఎందుకలే. అర్థం చేసుకో, నీకోసమే చెప్తున్నా. చారు, నువ్వు లోపలికి పదా. రే వదిలేరా, అసలే తన ప్రాబ్లమ్స్ ఉంది. పద, తర్వాత చూసుకుందాం. రే అది కాదురా, తను చెయ్యని తప్పకి ఏడుస్తుందిరా. వాళ్ళ ప్రాబ్లం ఏదో వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. పద మనం పోదాం. దా రండి, కూర్చోండి. ఒకసారి ఈ మోడల్ చూడండి, దాన్ని బట్టి వీ కెన్ సెలెక్ట్. ఓకే, ఇది బాగుంది కదా. యా, కలర్ కొంచెం లైట్ అయిపోతుంది. మీకు డార్క్ కలర్ అయితే బాగుంటుంది. ఓకే. ఇషికా, హాయ్. హే, ఎలా ఉన్నావు? చూస్తున్నావు కదా. నువ్వేంట్లే ఎప్పుడు చిల్ అవుతుంటావు పబ్బులని కెఫేలని. ఇప్పుడైనా పిలిస్తే వచ్చావా? రావు కదా. అంటే స్కెడ్యూల్ బిజీ ఉండే, అందుకు రాలేకపోయా. సరే, మీరు? మేమిద్దరం ఫ్రెండ్స్. ఎలా? ఎలా అంటే మ్యూచువల్ సారా పరిచయం అయ్యాం, అలా ఫ్రెండ్స్. యా. సరే, నెక్స్ట్ డిజైన్ చూడు. అవును ఇషికా, డ్రెస్సా? ఈ డ్రెస్ బాగుంటుంది చూడు. అబ్బో, నీది కూడా మంచి టేస్టే. అంటే నీకు బాగుంటుందని చెప్పా. ఇది కూడా ఒకసారి చూడు. యా. 1 minute, నాకు కాల్ వస్తుంది. యా, ఓకే. యా యా. ఈసారన్నా కలు, హ్యాండ్ ఇవ్వకు. ఇషికా, నేనే నీకు కాల్ చేస్తా. సరే చారు, తనకు అన్ని డిజైన్స్ చెప్పేసా, అలా రెడీ చేసి. అండ్ ఆన్ టైం ఉండాలి. సారీ, ఇంటి నుంచి ఇప్పుడే అర్జెంట్గా కాల్ వచ్చింది, వెళ్ళాలి. ఇంకెవరినైనా ఉంటే చూసుకోవా? అవునా, సరే. నువ్వు నాకు అన్ని వాట్సాప్ చేసేయి. నీ ఫ్రెండ్ డిజైనర్ ఉందిగా, తనతో నేను మాట్లాడతా. సరే, హ్యావ్ ఎ లుక్ వన్స్. ఓకే ఓకే, బాయ్. సరే, బాయ్ బాయ్. ఇషికా, చారు, నాకు అర్జెంట్గా వర్క్ ఉంది, బయటికి వెళ్తున్నా. సరే. సరేనా? ఏంటి నువ్వు సరే అంటున్నావా? నేను ఎప్పుడైనా బయటికి వెళ్తే ఏంటి, ఎప్పుడు, ఎందుకు అని అడుగుతావు కదా. మరి ఇదేంటి? అదేం లేదు, నువ్వు వెళ్ళు. అంతా ఓకేనా? సరే, బాయ్.
అసలు ఏమైంది? చారు ఎందుకలా ఏడుస్తుంది? వెళ్ళి అడుగు. నేను అడిగితే తను చెప్తుందా? చచ్చినా చెప్పదు. మరి అందుకే నువ్వే చెప్పొచ్చు కదా. మరి నాకేంటి? ఆఫీస్లో ఎక్స్ట్రా టైం వర్క్ చేస్తా. భయ్యా నీ వర్కే నేను చేస్తున్నా, మళ్ళీ నువ్వు ఎక్స్ట్రా టైం చేస్తావా? రే ఆగ్రా. చెప్పిన వర్క్ సరిగ్గా చేయి చాలు. సరే ఏం చేయాలి? ఒక సిగరెట్ ఇవ్వు చెప్తా. అంతేనా? మా బావగారి దగ్గర ఎప్పుడు ఉంటాయి. రే సిగరెట్ ఈరా. ఈరా అంటే ఒకటే ఉంది. ఇదిగో. అయినా ఒక్క సిగరెట్ గానే చెప్పేస్తామంటే ముందే ఇస్తుండేగా. అయితే నువ్వే ఉంచుకో. ఓకే ఓకే సారీ ప్లీజ్ చెప్పు. చెయ్యి, అతి చెయ్యకు సరేనా? బాబోయ్ వీడు మామూలుడు కాదు, పెద్ద పులిహోర రాజే. గట్టిగా అన్నకు అది విన్నదనుకో తాట తీస్తుంది. ఏంటి ఇలాంటి వాడి కోసమా అంతలా ఏడుస్తుంది? ఇంకా నన్ను ఎలా చూసుకుంటుందో. బాబు హోల్డ్ ఆన్, దానికి ఇంకా బ్రేకప్ అవ్వలేదు. అయినా నువ్వేం చేస్తున్నావు బ్రేకప్ చేయించకుండా? నీ ఫ్రెండ్ ఇలాంటి వాడితో ఉంటే ఓకేనా? ఇదినమ్మా బోర్ కొడుతుంది. అరే వివేక్ తొందరపడకు. అది నీతో కలిసిపోవాలి, క్లోజ్గా మూవ్ అవ్వాలని నీకుంటుంది. కానీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి ఉంటాడు. వాళ్ళిద్దరు థింగ్స్ వాళ్ళే సార్ట్ చేసుకోవాలి. ఏంటి ఇప్పుడు దీన్ని సార్ట్ చేసుకోమంటావా? అది సార్ట్ అవుతుందో లేదో కూడా తెలీదు. అంటే ఏం లేదు, నీ టైం బాగుంటే వాడి బుద్ధి బయటపడుతుంది. నీ దరిద్రం బాగోపోతే ఎవరూ ఏం చెయ్యలేరు. దరిద్రం గురించి మాట్లాడుతున్నావా? అబ్బో బాబోయ్ నా దరిద్రం ఇప్పుడు నా బ్యాక్ పాకెట్లోనే ఉంటుంది తెలుసా. రేయ్ ఏమైంది? ముఖం మీద సండే రోజు స్కూల్కి వెళ్ళే పిల్లలు అట్లా పెట్టావు. రేయ్ ఆపుతావు నీ పంచులు. సరే కానీ ఏమైంది? చారురా. రేయ్ నువ్వు చారు చారు అనకరా. ఇక్కడ నువ్వు వచ్చింది జాబ్లో సెటిల్ అవ్వడానికి, అమ్మాయి వెంట తిరగడం కాదు. అమ్మ కొంట్లో బాగాలేదు, నాన్న డబ్బులతోనే ఇల్లు గడపాలి, మందులు కొనాలి. నువ్వు చేసిన దరిద్రం అప్పులకి వడ్డీలు కూడా కట్టాలి. రేయ్ నువ్వేదో సంపాదించి ఆస్తులు కొనేయాలని కాదు, ఉన్న ఆస్తులన్నీ కాపాడుకుంటే చాలు. చారు చారు అంటూ దాని వెనక తిరగడం ఆపేయి. అసలుకే తన ప్రాబ్లమ్స్లో ఉంది. ఆఫీస్కి వెళ్దాం పద. హలో, సారీ అండి, ఇప్పుడు నేను ఏ ప్రాజెక్ట్స్ చేయట్లేదు. వేరే ఇంకెవరైనా ఉంటే చూసుకోండి. వస్తే నీకేమన్నా పిచ్చా? ఎవరి మీద కోపం ప్రొఫెషన్ మీద ఎందుకు చూపిస్తున్నావు? ఎవరునా నా లైఫ్ని షేర్ చేసుకోవాలనుకున్న నా పార్ట్నర్. సో వాట్, దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. అలా అని నీ ప్రొఫెషనల్ని డ్యామేజ్ చేసుకోకు. ఇది కాంపిటేటివ్ వరల్డ్. నీ ప్లేస్లోకి ఇంకొకరు వచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ, నేను ఉండాల్సిన ప్లేస్లో ఇంకెవరో ఉంటారా? ఉండకూడదు. అందుకే ఫైట్ చేస్తున్నా. ఇంకా ఫైట్ చేస్తా అంటావేంటి అంత రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత? చెప్తున్నా నీట్గా బ్రేకప్ చేసేసుకో. 4 రోజులు లేడు, 2 రోజులు తాగు. ఇంకా అవ్వలేదు అంటే ఇంకొకరిని చూసి పెళ్లి చేసుకో. అంతేగాని నిన్ను నువ్వు నాశనం చేసుకోకు. ఇంకా ఆపుతావా? వన్ లాస్ట్ థింగ్, ఏ చిన్న డ్యామేజ్ అయినా అది ఫనీ కోసం చేస్తే ఇట్ డజంట్ వర్త్. గుర్తుపెట్టుకో. అనుకున్నంత ఈజీ కాదే బ్రేకప్ చేసుకోవడం.
అసలు ఎందుకు అలా చేశాడో తెలీదు. తెలిసే వరకు వదలను. ఏదన్నా చేసుకో, నువ్వు మాత్రం డ్యామేజ్ చేసుకోకు. సరే, నువ్వు ముందు రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ ఒప్పుకో, నేను నీకు హెల్ప్ చేస్తాను. దానికి డెడ్ లైన్ ఉంది. ఎన్ని డేస్? 2 days. 2 days నీకు చాలా ఎక్కువ చారు. కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. వద్దులేవే, నేను ఈ స్ట్రెస్లో చేయలేను. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ఎ క్రియేటివ్ థింగ్. బాగా ఆలోచించి డిజైన్ చేయాలి, అందరికీ నచ్చేలాగా. చారు, సి, నువ్వు చేయగలవు, ఆ విషయం నాకు తెలుసు. సరే, నీకేం కావాలో చెప్పు, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. ఇద్దరం వెళ్దాం. కొన్ని గ్రాసరీ షాపింగ్ కూడా ఉన్నాయి. సరే, తెచ్చుకుందాం. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ బ్యాగ్ తీసుకో. ఓల్డ్ కస్టమర్సే లేవే, అడుగుతా. ఏమైంది చెప్పావా? ఎస్. సో వాట్ నెక్స్ట్? షాపింగ్ వెళ్దామా? వెళ్దాంలే, కానీ ముందే చెప్తున్నా, నువ్వు నాకు నైట్ కంపెనీ ఇవ్వాలి. అమ్మా బాబోయ్, నేను నీ కంపెనీ బాగానే ఇస్తాను, నువ్వే నాకు పిచ్చ బోర్. సరే, నువ్వైతే పబ్కి వెళ్ళు, నేను నా కొత్త ఫ్రెండ్స్ని పిలుచుకుంటా. కొత్త ఫ్రెండా? ఎవరు? చెప్పను. బో, ఏం అక్కర్లేదు, నేను ఇక్కడే ఉంటాను. సరే. చారు. కోకకు చెప్పు. చారు. చారునే చెప్పు. అంటే నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, నైట్ మంత్ ఉండొచ్చా? నో. వస్తే నేను నీ కంపెనీ ఇస్తాను, మరి నాకెవరిస్తారు? నువ్వేమో ఆ ల్యాప్టాప్ పట్టుకొని ఓ డిజైన్లు వేసుకుంటూ కూర్చుంటావు. అయితే నాకు పిచ్చెక్కేస్తా చారు, ప్లీజ్. సరే సరే, బట్ నో ఆల్కహాల్. సరే. ఇంతకీ ఆ ఫ్రెండ్ అమ్మాయా అబ్బాయా? అబ్బా, అబ్బాయి అయితే బతకనిస్తావా? మ్యాథ్స్ టీచర్ కన్నా దారుణంగా క్లాస్ పీక్తావు. అమ్మాయే. గుడ్ గుడ్, ఆ మాత్రం భయం ఉండాలి. ఏంటి, ఇతనే నా నీ ఫ్రెండ్? అదేవే మొన్న అన్నాడు కదా అబ్బాయిలు మున్నం వాడుకోమని, సో అందుకే అడుగుతున్నా. యా. అయినా వీటికేదో పని ఉందంటలేవే, మనం వెళ్దాం. చీచీ, లేదు లేదు, పని అయిపోయిందని చెప్పడానికే వచ్చా హెచ్ఆర్ గారు. అయినా నాకు వదిలేయండి, లాస్ట్ టైం బాగా చూసుకున్నా కదా, ఇప్పుడు కూడా బాగా చూసుకుంటా. తెలుసు కదా, తేడా వస్తే ఏమవుతుందో. తెలుసు హెచ్ఆర్ గారు, తెలుసు. చారు గారు, లంచ్ చేశారా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది అబ్బాయి? 11 అవుతుంది. ఎవరైనా ఈ టైంకి లంచ్ చేస్తారా? సారీ, బ్రేక్ఫాస్ట్ చేశారా? చేసా. అవును చారు గారు, ఏంటి మధ్య బట్టలు పెట్టడానికి రావట్లేదు? అక్కర్లేదు, దానికి పని మనిషిని పెట్టుకున్నా. ఓహో, సరే గాని చారు గారు, ఇప్పుడు చెప్పు తమ్ముడు. తమ్ముడా? మరి ఎన్నిసార్లు చెప్పాలి అబ్బాయి చారు గారు అని పిలవద్దని? దాని బదులు అక్క చెల్లు అని పిలిస్తే సరిపోతుంది కదా. ఓకే, చారు అలవాటు చేసుకుంటా, కానీ మీరు మాత్రం తమ్ముడని అలవాటు చేసుకోకండి ప్లీజ్. అవును చారు, నేను అడగొచ్చా? ఏంటి? ఎందుకు రోజు ఇలా డల్గా కొడుతున్నావు? ఓకే, నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకు, పర్లేదు, ఇట్స్ యూ పర్సనల్ థింగ్. థ్యాంక్స్. బట్ ఒక్కటి చెప్పొచ్చా? ఏంటి? బీ యూ. నువ్వు నీలాగుండు. ప్రాబ్లం చిన్నదో పెద్దదో నాకు తెలీదు, కానీ నీ లైఫ్ ఎఫెక్ట్ అయ్యేంతైతే కాదు. అసలు ఈ సిటీ మొత్తంలో నీ అంత పద్ధతిగా ఉన్న అమ్మాయిని నేను చూడలేదు తెలుసా. నీకు ఆప్షన్స్ ఉన్నా కూడా నువ్వెప్పుడు మంచివని చూస్ చేసుకుంటావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అదే నీ బిహేవియర్ అంటే ఇష్టం. సరే ఆపు. ఎందుకు? షాప్ వచ్చిందయ్యా. ఓకే. సారీ, కొంచెం లేట్ అయింది. కానీ చారు, నువ్వు కూడా అందరు అమ్మాయిలాగా షాపింగ్ చాలాసేపు చేస్తావు. అమ్మాయిలతో షాపింగ్ అంటే మామూలుగా ఉండదు మరి.
హెన్స్ ప్రూవ్డ్ అమ్మా. బాగా టైర్డ్గా ఉంది, కోకోనట్ వాటర్ తాగుదామా? ఓ నీకు నచ్చదు కదా, మరేం చేద్దాం? సరే ఐస్ క్రీమ్ తిందాం. యా సరే పోదాం పదా. అయిపోయింది, వెళ్దామా? చిన్న దరిద్రం అప్పుడే అయిపోవాలా? ఏంటి? అదే పనులన్నీ అయిపోయాయా, వెళ్దాం పదా అంటున్నా. హాయ్. హాయ్. తిను పూజ, అదే నా బెస్ట్ ఫ్రెండ్ చారు. ఓ అవునా, తెలియకుండా ఎలా ఉంటుంది? రోజు తను చెప్తూనే ఉంటుంది, నేను వింటూనే ఉంటా. సరే మీ ఇద్దరు మాట్లాడుకుంటా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడికే వస్తా, ఆగే. వాటర్ ఏమో తాగుతారా? ఇట్స్ ఓకే. నేనేమైనా టీచర్నా ఏంటి? అందరూ ఎందుకు అలా భయపడుతున్నారు? నువ్వు టీచర్ కన్నా దారుణం కదా. టీచర్ 1 అవర్లో క్లాస్ ఆపేస్తుంది, నువ్వు పిక్తనే ఉంటావు. సర్లే, మేమందరం ఒక డెసిషన్కి వచ్చాం. ఏంటో అది? నీకు హెల్ప్ చేద్దామని. చారు నీకేం హెల్ప్ కావాలో చెప్పు, కావాలంటే మొత్తం నేనే చేసి పెడతా. సరే, ఈ డిజైన్ కంప్లీట్ చేసే రేపు టైలర్కి స్టిచ్చింగ్ని పంపిస్తాను. అండ్ కలర్ వీల్ గురించి ఐడియా ఉంటుంది కదా? సరే నేను వెళ్ళి పడుకుంటాను. మధు, నువ్వు రేపు వెళ్ళేటప్పుడు నన్ను లేపు. సరే నువ్వు వెళ్ళి పడుకో. చారు ఏదో అభిమానంతో అన్నా అంతే. అభిమానం కాదు, అతి. అందుకే చెప్పా, చెయ్యి, అతి చెయ్యకు అని. రే నువ్వు ఆఫీస్లో పని చేయవు, ఈ పని చేస్తావా? సరే నైట్ అంతా మెల్కొని ఉండాలి. ఏం చేద్దాం? జాగారం చేద్దాం. ఎక్కడి నుండి వచ్చాయో అనుకున్నా ఇవన్నీ. వీడు నేర్పిస్తున్నాడా? చచ్చా, నాకే వాడి దగ్గర నుంచి వచ్చాయి. నా దగ్గర నుంచా? యా ఆఫ్ కోర్స్, ఆబ్వియస్లీ, ఎగ్జాక్ట్లీ. సర్లే, ఏమన్నా ఐడియా ఇవ్వండి. సడన్గా అడిగితే ఐడియా ఎడికెళ్ళి వస్తే రావు. పంచులైతే బాగానే ఇస్తున్నావు కదా. రామసీత ఆడదామా? యా, గుడ్ ఐడియా. ఈ ఐడియా ఇచ్చింది నేనే. మీకు నవ్వు రాలేదా? సరే అయితే లెట్స్ స్టార్ట్ ది గేమ్. సార్ నేను పెన్ పేపర్ తీసుకొని వస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ది గేమ్. నాకు చాలా వర్క్ ఉంది, నేను ఆడను. ఓకే. హే, తనెవరో నీకు తెలుసా? నీకు తెలుసా? కాదు, నా బెస్టీ వాళ్ళ ఫ్రెండ్. మొన్నే గోవా వెళ్ళొచ్చారు. వాట్? నువ్వు ఆగు, ఎప్పుడు వెళ్ళారు? లాస్ట్ వీక్. అదేనే బెంగళూరు కాదు, గోవా. మాకదే బెంగళూరేలే. ఎవరు మీ ఫ్రెండ్? ఆగు, పిక్స్ పంపించారు, చూపిస్తా. తనే. షోరా? అదేదో చైన్ కూడా గిఫ్ట్ ఇచ్చాడంట. వాట్? ఇలాంటిదేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ. నాకేమన్నా ఇవ్వలేదు. మేబీ రిలేషన్ ఏమో. ఏ అది నువ్వు ఆపు. సరే, నేను నీకు క్యాబ్ బుక్ చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. ఏమైంది? నేను నీకు మార్నింగ్ చెప్తా ఏమైందో. ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, ఒక చిన్న ఫేవర్. యా షూర్. ఈ విషయం మాతో చెప్పావని ఎవరికి చెప్పకు. ఓకే. సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో. సరే అయితే. ఏడవకు చారు. అరే ఏడవకు చారు. నిన్నెలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ ఏడవకు చారు. రేపు మాట్లాడదాం. ఇంకేం మాట్లాడేది లేదు, రేపు చెప్తా.
సరే మరి వెళ్తున్నా. చారు చారు ఏంటి అందరు ఎలా వచ్చారు? బయటికెళ్ళు. ఏమైంది? బయటికెళ్ళు అని చెప్తే అర్థం కావట్లేదా? ఏమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నేను నిన్ను అడగాలి నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావని. నేనా? నువ్వే. నేనేం చేశాను? డబల్ గేమ్స్ ఆడట్లేదా? నేను ఆడానా? 1 minute. చారు తను నా ఫ్రెండ్ అంతే. ఫ్రెండ్ 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 అయితే ఆఫీస్ ట్రిప్ కి బెంగళూరు అని చెప్పి గోవా వెళ్తావా? చారు అది నోర్ ముయ్. చారు కాదు, చారుశీల అని పిలు. అది కాదు. ఏంటి అది కాదు ఇది కాదు? నాకిచ్చిన గిఫ్ట్ తనకు కూడా ఇచ్చి, ఓ సారీ, తనకిచ్చింది నాకిచ్చావు కదా. నేను చెప్పేది ఒకసారి విను. ఏం వినాలి? ఇది చూస్తే నేను గుర్తొస్తా అన్నావు. హో, ఇద్దరం గుర్తొస్తామా? ఏంటి సైలెంట్ గా ఉన్నావు? ఏం మాట్లాడవా? చారు ఐమ్ సారీ, నేను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటి నీ పర్సనల్? ఇంకెన్ని కాకమ్మ కథలు చెప్తావు? అయినా బుద్ధి తక్కువ నాది ఇంకా నుంచోబెట్టి మాట్లాడుతున్నందుకు. జీవితంలో ఇంకోసారి నీ మొహం నాకు చూపించకు. మరి మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్తావు? మన ఇద్దరికి పెళ్ళి అవుతుంది, ఆ విషయం గుర్తుందా నీకు? నువ్వు పోయావని చెప్తా. మీ ఇంట్లో అడిగితే నేను చచ్చిపోయాని చెప్పు. చారు, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆపు. చారు కూల్. చారు బాధపడకే, అంతా మన మంచికే అనుకో. ముందే బయటపడ్డాడు, అదే పెళ్ళాక తెలుసుంటే. వివేక్, వాటర్ తీసుకురావా? చారు ప్లీజే. ఇదిగో వాటర్ తాగు. వెంటనే మర్చిపోని నేను చెప్పను, అట్లీస్ట్ ట్రై చేయి మర్చిపోవడానికి. సరే, నేనేం ఎడవను, నాకు నేనున్నారు కదా. సరే పడుకుందాం. వివేక్, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో. చారు, ఏమన్నా అవసరం అంటే నాకు కాల్ చేయి, ఓకేనా? హలో అమ్మా, నేను లేవకపోతే నీతో ఎవరు మాట్లాడుతున్నారమ్మా? సరే కానీ ఏంటింత పొద్దున్నే కాల్ చేసావు? అవునా, థ్యాంక్స్ అమ్మా. నేను మళ్ళీ కాల్ చేసేసారా? బావా ఏంటి పంచులు నేర్పియాలా? హెచ్చి కాదు. మరేంటి? ఏంట్రా పెళ్లి కుదిరిందా? హెచ్చే. మరి ఫస్ట్ నైటా? రేపు బూతుపుర్రా ఆపు. మరేంట్రా కొత్త పెళ్లి కూతురులా మెలికలు తిరుగుతున్నావు? మ్యాటర్ ఏంటో చెప్పు. నా టైం బాగుందంటరా, కొంచెం కష్టపడితే నేను అనుకున్నవన్నీ జరిగిపోతాయంట. అయితే చారుకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఏంటమ్మా, నువ్వు చెప్పిందే నేను విన్నానా, లేకపోతే నేను విన్నదే నువ్వు చెప్పినావా? రే సీరియస్గా అంటున్నారా? ఏ ధైర్యంతో చెప్తున్నావురా? రే ఇప్పటికే చాలా రోజులైందిరా, తను ఇప్పుడు బాగానే ఉంది. పైగా
నాతో క్లోజ్గా కూడా ఉంటుంది. సరే ఒప్పుకోకపోయినా అట్లీస్ట్ కన్ఫెస్ అయినా చేసేస్తారా? చెయ్యి ప్లీజ్ ఈ ఒక్కసారి హెల్ప్ చేయరా? చెయ్యక చేస్తానా కానీ. సరే అయితే నువ్వు వెళ్ళి పెద్ద డైరీ మిల్క్లు ఒక 5 కాదు 10 తీసుకొచ్చాయి సరేనా? బాగా కాన్ఫిడెంట్గా ఉన్నావుగా, సరే తీసుకొస్తా. సరే నేను వెళ్ళి చారుని కలుద్దామని అడుగుతాను. పిల్ల నీకు పనులు నాక దరిద్రం. చారు చారు ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏం లేదు, ఈవినింగ్ ఫ్రీగా ఉన్నావా? ఫ్రీయే. బయటికి వెళ్దామా? ఏంటి, ఏమైనా స్పెషలా? అలాంటిదే. ఏంటో చెప్తాగా. నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఇది సరిగ్గా చెప్పవా? సర్లే, సాయంత్రం 5కి కేఫ్ కాఫీ డే, రెడీగా ఉండు. సరే. రేయ్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయవే. సరే చెప్పావా? లేదురా. చెప్పలేదా? ఒప్పుకోలేదా? అసలు వెళ్ళలేదు. వెళ్ళలేదా? ఎక్కడున్నావు? హాస్పిటల్. హాస్పిటలా? ఏమైంది? యాక్సిడెంట్. యాక్సిడెంటా? నీ దరిద్రం కాకపోతే ఈ టైంలో యాక్సిడెంట్ చేయడం ఏంటో, అది కూడా చారు వాళ్ళ ఎక్స్ ఫనీని. రేణు అలా అనకరా, నాకు భయమేస్తుంది. వివేక్, నీకు డ్రైవింగ్ రాకపోతే మానే, అంతేకాని రోడ్డు మీద పోయే వాళ్ళని గుద్ది ఇష్యూని ఇంటి వరకు తీసురాకు. చారు నేను కావాలని చేయలేదు, ఏదో హడావుడ్లా అలా అయిపోయింది. పెద్దగా దెబ్బలు తగలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా పెద్ద ఇష్యూ అయ్యేది. ఈసారైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుపు. ఇది కదరా దరిద్రం అంటే. నీ ట్యాగ్ లైన్ మర్చిపోయినావా? నా ప్రేమ కథకు నేనే కదా విలను, నా రాత నాదే తప్పు ఎవరిదనను. రేయ్ అసలే మూడ్ ఆఫ్లో ఉన్నా, పాటలు పాడి దుబ్బకు నన్ను. ఓకే సారీ, కానీ ఏం టైమింగ్ రా. నువ్వు చారుని ప్రపోజ్ చేయడానికి వెళ్ళడం ఏంది, అదే టైంలో వాళ్ళు ఎక్స్ రావడం ఏంది, అదేదో రివెంజ్ ప్లాన్లో నువ్వు వాడిని గుద్దడం ఏంది. వాటే సీన్ రా, సినిమాలో పెట్టుకోవచ్చు. నా లైఫ్లో ఇంకేం ప్రాబ్లం రాదనుకున్నారా? కానీ ఆ ప్రాబ్లం ఎక్స్ రూపంలో వస్తుందని, అది నా వల్లే వస్తుందని అస్సలు అనుకోలేదు. రావడం పక్కన పెట్టు, ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటే ఎలా ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. అసలుకే ఆమె నీ మీద కోపంగా ఉంది. నీతో మాట్లాడుతుందో లేదో. ఇంకా రాలేదేంటి? చారు బయటికి వెళ్ళావా? ఇంట్లోనే ఉన్నావు అనుకున్నాను. సారీ చెప్పా కదా. ఇదేంటి ఇంత సీరియస్ ఉంది? చారు ఏం లేదు, నేను హెల్ప్ చేయనా? టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో. చారుశీల థ్యాంక్స్. తన తరపు నుంచి నేను సారీ చెప్తున్నాను. అవును, అడగడం మర్చిపోయాను. తన పేరు వివేక్ కదా? మీరు ఇంకా రిలేషన్లో ఉన్నారా?
పక్కనే ఉండి కాల్ చేస్తున్నావేంటి? సారీ చెప్పడానికి చాలా ట్రై చేస్తున్నాను చారు. అయినా సారీ చెప్పాను కదా, ప్లీజ్ డోంట్ మేక్ మీ ఫీల్ గిల్టీ. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. తనకెలా ఉంది ఇప్పుడు? రిలాక్స్ అవుతున్నాడు. ఓ అవునా, ఇప్పుడు ఎలా ఉంది? నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అలా ఏం లేదు. నేను కూడా సారీ. ఆ రోజు ఫనీకి అలా అయిందని ఎమోషన్లో నేను చాలా మాటలు అనేసా. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ హెల్ప్. ఆఫీస్ నుంచి వచ్చేలోపు హాస్పిటల్కి తీసుకెళ్ళినందుకు. నేను ఇంకా యాక్సిడెంట్ చేసినప్పుడే అనుకున్నాను. ఓకే ఓకే, సారీ చెప్పానని చెప్పు. యా చెప్తా. అడిగిన వెంటనే చెప్తా అన్నావంటే నా మీద కోపం పోయిందనమాట. షట్ అప్. ఏ ఇది మళ్ళీ ఫీల్ అయినట్టుంది. సర్లే చూద్దాం. కాఫీ. సరే చేసేద్దాం. హా, కింద స్లిప్పర్స్ లేవరా, వాడు వెళ్ళిపోయినట్టున్నాడు. నీకు తెలియంది అదే, వాళ్ళు పైన ఉన్నారు. ఇప్పుడే కాఫీ కూడా తీసుకుపోయింది. అయినా నువ్వేంటి అప్పుడే వచ్చేసినావు? కొంపలు కాలిపోతే నీళ్ళు చల్లకుండా అక్కడ కాఫీ తాగకుండా కూర్చోాలా? అంత కొంపలు మునిగిపోయే పనేంటో. చార్సిలా, థ్యాంక్స్. మళ్ళీ నీ లైఫ్లోకి వచ్చి తప్పు చేశానా? వాట్? ఏం లేదు, నువ్వు నా వల్ల సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. అలా ఏం లేదు. ట్రూ, లేదు అనడంలోనే ఆ ఇబ్బంది నాకు అనిపిస్తుంది. సరే, నేను నా ఫ్లాట్కి వెళ్ళిపోతా. అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇంకెందుకులే అనవసరమైన డిస్కషన్స్. పర్లేదు, యూ కెన్ స్టే. రికవర్ అయిన తర్వాత వెళ్ళొచ్చు. థ్యాంక్స్. చారు లైఫ్లోకి రావాలంటే అదృష్టం ఉండాలి. రే, నేనున్నా కదరా. చే అరే వస్తున్నట్టున్నారా? నేను జంపు. హలో రావు గారు, అదే మొన్న అనుకున్నాం కదా ఆ ప్రాజెక్ట్. యా మొన్నే బిల్ గేట్స్తో మాట్లాడాను. మనకి మైక్రోసాఫ్ట్, గూగుల్, అదే మొన్న మాట్లాడుకున్నాం కదా. ఓకే ఓకే, ఇంకేంటి విషయాలు? బ్రో ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది బ్రో. నువ్వెప్పుడొచ్చావు? నేను చెప్తే బాగుంటుంది కదా అని. చారు, నీకు విషయం చెప్పాలి. వస్తున్నా. ఒక 5 minutes. క్యాచ్ యు లేటర్. చారు, చారు ఎందుకు ఏడుస్తున్నావు? చారు ఏమైంది? ఫనీ ఎక్కడా? ఫనీ ఏమన్నా అన్నాడా? ఏమన్నాడు? అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేశాడు. నాకే ఒకటి పీకా. మంచి పని చేసావు. నానా మాటలు అన్నాడు. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు, ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పా. సరే నువ్వు ఏడవకు, ఏడవకు చారు, ప్లీజ్ ఏడవకు. ఏంటి, ఏం కావాలి? మేడం పాల బిల్లు మేడం. ఎంతైంది? 200 అయింది మేడం. థ్యాంక్స్ మేడం. ఓకే. మళ్ళీ ఏంటి? మేడం పేపర్ బిల్ మేడం. ఎంత? 300 మేడం. థ్యాంక్స్ మ్యామ్. వెళ్ళి అనుకుంటా. మళ్ళీ ఏంటి? ఏ బిల్ కట్టాలి ఇప్పుడు? మీకు టైం సెన్స్ లేదా? ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారు ఇంటికి. చారుశీలను కలవడానికి వచ్చా. ఓ రండి. మధు, ఎవరొచ్చారు? నిన్ను కలవడానికి వచ్చారు. మీరు? మీతో కొంచెం మాట్లాడాలి, నేను ఫన్నీ ఫ్రెండ్ని. సరే కూర్చోండి, వస్తున్నా.
చెప్పండి, ఏదో మాట్లాడుతా అన్నారు. యాక్చువల్లీ నేను ఫన్నీ ఫ్రెండ్ని, వాడి గురించి మాట్లాడదామని వచ్చా. మధు, ఫస్ట్ అతన్ని బయటికి వెళ్ళమని చెప్పు. చేసిందంతా చాలదన్నట్టు వెదవరందని పంపించాడు. ఫస్ట్ నువ్వు బయటకు వెళ్ళు. కాదండి, ఎందుకంత సీరియస్ అవుతున్నారు? ఏమైంది? అరే ఫన్నీ, నువ్వు ఇంత ఏదో అనుకోలేదురా. సారీ చారు, మిమ్మల్ని కలిసేదాకా ఇంత మంచివారు అనుకోలేదు. వాడంతా నీచుడు అని తెలుసుకోలేకపోయాను. చారు గారు, ఇప్పటికైనా నీచుడిని మర్చిపోయి హ్యాపీగా ఉండండి. సరే అండి, నేను వెళ్తాను. చారు, ఇప్పటికైనా నువ్వు బాగా చూసుకునేవాడికంటే నిన్ను బాగా చూసుకునేవాడిని చూస్ చేసుకోవడం కరెక్ట్. నాకెందుకో నీకు వివేకే కరెక్ట్ అనిపిస్తుంది. హలో అమ్మా, వివేక్ వచ్చేసాడు ఊరికి. ఆడికి పెళ్లి చూపులంట కదా. నేను కూడా ఆఫీస్లో ఒక 2 days లీవ్ పెట్టి వచ్చేస్తాను. వర్మా, వర్మా. చారు వస్తున్నా. వర్మ, వివేక్ ఎక్కడా? వివేక్కి పెళ్లి చూపులంట కదా, నీకు తెలీదా? ఆడు వెళ్ళిపోయాడు ఊరికి. చెప్పలేదా? హలో వివేక్, అదే చారు వచ్చి అడిగింది నీ గురించి. నీకు పెళ్లి చూపులని చెప్పిన. ఓకే సరే, అసలు విషయం చెప్పేస్తా కిందికి వెళ్ళి. చారు, వివేకే కరెక్టే. వివేక్ని చూస్ చేసుకో. చెప్పింది అర్థమవుతుందా? చారు, నీకో విషయం చెప్పాలి. ఏంటి? వివేక్ గాడికి ఆ పెళ్ళంటే ఇష్టం లేదు. నువ్వంటేనే చాలా ఇష్టం. వాళ్ళ ఇంట్లో ఫోర్స్ చేయడం వల్ల వాడు వెళ్ళాల్సి వచ్చింది. అదే చెప్పాలని వచ్చాను. సరే చారు, నేను వెళ్తున్నా. చెప్పాను కదా చారు, వివేక్కి నువ్వు అంటే చాలా ఇష్టం. ఇప్పటికన్నా తెలుసుకొని వివేక్ దగ్గరికి వెళ్ళిపో. నేను కూడా వివేక్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి నా మనసులో ఉన్న మాట చెప్తాను. బాయ్. బాయ్. సరే, జాగ్రత్త.